41 లేదా 48 రోజులు మండల దీక్ష చేస్తారు కదా. అసలు ఈ మండల దీక్ష ఎందుకు చేస్తారు? మండల దీక్ష అనగా మనకి 11 రోజులు మాలేస్తారు, 22 రోజులు మాలేస్తారు. ఇక్కడ మేమేంటంటే 48 రోజులు మాలేస్తాం. 48 రోజులకి స్వామి అయ్యప్ప అంటే ఏంటనేది 21 దాటుతుంటేనే వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఈ 48 రోజుల మండల దీక్ష వల్ల వారి జీవితంలో కలిగేటువంటి మార్పులు ఏంటి? మార్పులు చాలా వరకు వస్తాయమ్మా. ఎందుకంటే సూర్యోదయానికి ముందు స్నానం చేయటంలోనే ఈ యొక్క మార్పులు వస్తాయి మనకి. ఈ మనం భూశయనం, భూమి మీద పడుకోవటం, సన్నీటి స్నానం, సూర్యుడు వచ్చేసరికి మనం పూజ చేసుకొని బయటికి రావటం, ఇది నియమాలు. స్నానం చేసేటప్పుడు కూడా గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అంటే 14 లోకాల్లో నీళ్లు తెచ్చి నేను స్నానం చేస్తున్నా, నా దేహం శుద్ధి అవుతోంది, నన్ను రక్షించు, 48 రోజుల మాలలో నడిపించు అని యొక్క బకెట్లో మనం ఇట్లా మంత్రం చెప్పుకుంటూ స్నానం చేస్తే మనసు నిలకడగా ఉంటుంది. మాలేసుకున్న ఒక నమ్మకం కలిగిస్తాడు అయ్యప్ప. ఆ నమ్మకాన్ని మీరు నిలుపుకొని ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోండి.